హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మీకు ఒక మంచి ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది గైస్. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలు మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 to 4 మార్క్స్ అనేవి మ్యాచింగ్ రూపంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మీ చాలా మంది అభ్యర్థులు మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మీద వీడియో చేయమని చెప్పేసి చాలా మంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నారు. సో వీళ్ళందరూ కోరిక మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది మెసేజ్ పెడుతున్నారు కానీ నేను రెస్పాండ్ అవుతున్నా కొంతమంది కావట్లేదు గైస్. ఎందుకంటే రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అయిన మన వర్క్లో ఉండడం వల్ల చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో ఈరోజు మీకు కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు ఈరోజు జనరల్ స్టడీస్ జిఎస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇలా రెగ్యులర్గా డే బై డే పేపర్ 1 గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు తర్వాత హైకోర్టు ఎగ్జామ్స్. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు జిఎస్ మీద వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరందరూ మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ కండి గైస్. ఎందుకంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే అసలు పేపర్ 1 గ్రూప్ 2కి సంబంధించి జిఎస్లో ముఖ్యంగా అసలు ఎలాంటి ఏ టాపిక్స్ మీద మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి, ఏ టాపిక్స్ మీద ప్రశ్నలు పడడానికి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించి మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే ఒక టాపిక్ మీకు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా, ఓకే గైస్, ఈరోజు మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అంటే ప్రముఖ దినోత్సవాలు. ఎక్కువగా ఈ రోజుల్లో ప్రతి ఎగ్జామ్ తీసుకున్న ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు సిహెచ్ఎస్ఎల్ మరియు ఆర్ఆర్బీ గ్రూప్కి సంబంధించి మరియు ఎన్టీపీసీకి సంబంధించి మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మొత్తం ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ప్రముఖ దినోత్సవాల మీద ఖచ్చితంగా 2 to 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో మీకు ఈరోజు నేను ప్రముఖ దినోత్సవాలు అంటే ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఈరోజు మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేస్లో ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అసలు ఏ డేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయి, దానికి సంబంధించి మొత్తం టోటల్గా ఈరోజు ఈ వీడియో చెప్తాను. ఓకేనా, అందరూ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి గైస్. ఎందుకంటే మీకు ఈ వీడియో చూసినట్టయితే మీకు 2 to 4 మార్క్స్ ఈజీగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా, మీరు ఎగ్జామ్కి అప్లై చేసిన ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఖచ్చితంగా 2 to 4 మార్క్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాము ప్రముఖ దినోత్సవాలు. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రముఖ దినోత్సవాలు గైస్. ఓకేనా, ప్రముఖ దినోత్సవాలకు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఓకేనా, జనవరి నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. జనవరి నెలకు సంబంధించి ఇంపార్టెంట్ వచ్చేసి జనవరి 9వ తారీఖు వచ్చేసి ప్రవాస భారతీయ దివాస్ గైస్. ప్రవాస భారతీయ దివాస్. ఓకేనా, ఈ జనవరి 9 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రవాస భారతీయ దివాస్ సంబంధించి ఇండియన్ హిస్టరీలో మీకు తెలిసిన విషయమే. ఇండియన్ హిస్టరీలో రెగ్యులర్గా మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు మనకి ఇండియన్ హిస్టరీలో రావడం జరుగుతుంది. ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించి జనవరి 9 అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మ్యాచింగ్ టైప్లో ఎక్కువ ఆడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఈ ప్రవాస భారతీయ దివాస్ సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది గైస్. ఓకేనా, ఖచ్చితంగా మీరు ప్రవాస భారతీయ దివాస్ జనవరి 9 అనేది గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జనవరి 15. ఈ జనవరి 15 వచ్చేసి జనవరి 15కి సంబంధించి సైనిక దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో జనవరి 15కి సంబంధించి సైనిక దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సైనిక దినోత్సవం సంబంధించి ఎస్ఐలో మెయిన్స్లో అంటే గత 2022 నోటిఫికేషన్లో జనవరి 15 మీద మ్యాచింగ్ టైప్ ప్రశ్న పడడం జరిగింది గైస్. సైనిక దినోత్సవం ఇప్పుడు అని చెప్పేసి కింద మ్యాచింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది. అంటే ఒక 4-5 డేట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జనవరి 15 అనేది సైనిక దినోత్సవం గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సైనిక దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్. గత ఎస్ఐ నోటిఫికేషన్లో మెయిన్స్లో రావడం జరిగింది బిట్. ఓకేనా, నెక్స్ట్